హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? నిన్న సండే మంచిగా ఎంజాయ్ చేసిండ్రు అందరూ. ఇవాళ మళ్ళా మండే వచ్చింది, మళ్ళా ఉరుకులు పరుగులు స్టార్ట్. ఎంత ఉరుకులు పరుగులు జీవితమైన దోస్తులు, రోజు ఒక 10 నిమిషాలైనా కళ్ళు మూసుకొని మీ గురించి మీరు ఆలోచించుకోండి. అంటే దోస్తులు, కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు నేను ఎట్లున్నా, ఆరోగ్యంగా ఉంటున్నానా లేదా, మంచి ఆహారం తింటున్నానా లేదా, ఏం చేస్తున్నాను రోజంతా, కోపం ఎక్కువగా వస్తుందా, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఇలా ఒక 10 నిమిషాలు మీ గురించి మీరు ఆలోచించుకోండి. అలా చేస్తూ రోజు మనల్ని మనం కొంచెం కొంచెం మార్చుకుంటూ ఉంటే రోజంతా చాలా హ్యాపీగా ఉంటాం దోస్తులు. ఇంకా మన పని కూడా చాలా త్వరగా అయిపోతుంది, ఐడియాస్ కూడా చాలా వస్తాయి. మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతాము. అది ఇంట్లో చేసే వంటైనా, పిల్లల్ని చూసుకోవడమైనా, ఆఫీస్కి వెళ్ళడమైనా, ఏ పనైనా సరే మీ మనసు అంతా పాజిటివిటీ నిండుకుంటుంది. సరే నా దోస్తులు, మరి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 45కి వచ్చేసాము. ఇవాళ కథ ఏందో మీ అందరికి తెలుసు కదా దోస్తులు. మా యంకురాలు దీని ఇంటికి వచ్చింది. ఇది ఏం చేసి పెడుతుందో చూద్దాం. మరి ఆమె ఏం తిననని ముందే చెప్పింది అత్త, నీలా కాదు. అయినా ఆమెకి పల్లెటూరుకి వచ్చుడేంది, ఆమెతో పాటు మేము వచ్చుడేంది. ఇంకా రాజు కూడా ఏం చేస్తున్నాడో ఏంటో. మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. సరే దోస్తులు, మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అత్తమ్మ ఇలా ఉన్నారు, బాగున్నారా? మంచిగా ఉన్నా. ఇది ఏడుకోయినా ఉంటుందేమే నీ దోస్తు, గీడ కూడా ఉన్నది. దీనికి ఏడ పని పాట లేదా, ఏడుకోతాడికి దర్శనం ఇస్తుంది. ఆ దోస్తింటికి నేను వచ్చిన, నీకేమైతుందత్త? నాకేమైతుందే నువ్వేడుంటే, కానీ ఏడుకోయినా గదే ముఖం కనబడుతుందని అంటన్నా. చిన్నమ్మ బాగున్నారా? బాగున్నారా అని, నువ్వు బాగున్నావా? బాగున్నా చిన్నమ్మ. హాయ్ స్వప్న, బాగున్నావా? బాగున్నా. నువ్వెలా ఉన్నావు? బాగున్నా స్వప్న. ఏంది అది కాళ్ళకు పెంట దొక్కొచ్చినావా? కనబడతలేదా అత్త? ఎటు చూస్తాను? మీది చూసుకుంటా వస్తానవా? కింద చూసుకుంటా నడుచుడు నేర్చుకో. బర్రెపెంట దొక్కి అత్తివి, కంపు వాసన. ఓ నీళ్ళు తెచ్చి ఇచ్చులేదు, ఏం లేదు, ఇంకా వాసన కంపు అని డైలాగులు కొడతానవా? నీకు నేనెందుకు నీళ్ళు తెచ్చిస్తానే అత్త? నీ కోడలు ఉన్నది కదా, కోడలికి చెప్పుకో, లేకపోతే నీ బిడ్డకి చెప్పుకో. నేనెందుకు తీసుకొస్తా? లేకపోతే అట్లనే ఉంచుకో, ఓడొద్దంటాడు. రండి లోపలికి రండి. పద రాణి. వెళ్ళే ముందు ఒకసారి ఊరంతా చూసేసొద్దాం. ఎందుకత్తమ్మా, ఊరంతా గలీజ్ ఉంటుంది, అసలే వర్షాకాలం, రోడ్ అంతా బురద. నీకు రావాలని లేకపోతే ఇక్కడే ఉండు స్వప్న, మేము వెళ్ళి చూసేస్తాము. నేను కూడా వస్తా. సరే చిన్నమ్మ. స్వప్న లోపలికి వెళ్ళి పదండి. అక్కడ కొండలు బాగున్నాయి కదూ? మంచిగా ఉందత్త మా లొకేషన్. అక్కడ గుడి కూడా ఉన్నట్టుంది కొండపైన. మేము ఎప్పుడైనా వెళ్తే బాగుండేది. అనే ఇంతమంది వచ్చినాం, నీకున్నదే ఒకటే రూము, దాంట్లో ఏడ కూర్చోబెడతావు మమ్మల్ని? ఒకళ్ళు కూర్చుంటే ఒకళ్ళు నిల్చోవన్నా? నిన్నోడు రమ్మన్నాడు, మరి నువ్వెందుకు వచ్చినావు? ఇంకా మొక్క తెస్తే అయిపోతుండే కదా. నా ఇష్టమే, నా కోడలి ఇంటికి నేనత్తా, నీకెందుకే? ఒకవేళ మస్తు గాలి దుమారం వచ్చిందనుకో, పిడుగులు పడతానే అనుకో, మేము రాత్రికి గిన్నె ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏడ వంటావు, ఎట్లా వంటావు? ఇద్దరు వంటే ఇద్దరు నిల్చోవాలి, మళ్ళీ ఇద్దరు వన్నాక ఇద్దరు నిల్చోవాలి. గట్లనేనానే మీ ఇల్లు? మీ నాన్న గిదే కట్టిండా ఇల్లు? ఇప్పుడన్నా ఇడికి ఇంటికి వద్దామంటే మీ ఇల్లు గిట్ల పాడైంది. ఓడొస్తాడే నీ ఇంటికి? బొందనే, నిన్ను ఎవడు రమ్మన్నాడే అసలు మా ఇంటికి? ఎందుకు వచ్చినావు, ఎందుకు బాగుతున్నావు? కానీ గులాబ్ జాములు అయినాయి కావచ్చే. ఏందే? ఏం లేదు. తినబడ్డదే, గులగుల జాములు చేసిండ్రు కదా? అవునత్తమ్మా, గులాబ్ జాములు చేసినాం ఇద్దరం కలిసి. ఇక్కడనే తిందాం పన్నాడు. ఓ గందికే వస్తావే అత్త, తినడానికే వచ్చుంటావు. ఆమె వస్తుంది, ఆమెకి ఏమేమి పెడతారో తింటే అయిపోతుందని వచ్చినావు, నాకు తెలుసు. లోపలికి పోదాం పాండి వదనమ్మ. సరే వెళ్దాం. చూసినావానే మీ అత్త భార్యది ఎట్లా వాగుతుందో? ఆమె ఏమన్నా అన్నదా అసలు నన్ను? ఇప్పుడు చూసినా నేను ఈయనే ఉంటానట, ఇష్టం వచ్చినట్టు వాగుతుంది. ఫోన్ తీయే, దానికి నోటి దూళ్ళ నీకు తెలియదా?
ఆ నోటి దూరాలు నీకు కంట్రోల్ చేయరాదు. నన్నేమో ఏమననియవు. మళ్ళీ పొద్దున్న దాకా నన్ను రమ్మంటావు, నాతోటి తిట్లు తినిపిస్తావు. రాని బర్రెది ఏమంటాంది? గులాబ్ జాములు తింటా అంటాందా? అవునమ్మమ్మ, గులగుల జాములు తింటదట. దానికి గంజు ముందట పెట్టావు, గంజు గంజు మింగుతుంది. గులగుల జాములు పోయి గలగల మొదలవుతుంది దానికి. వాళ్ళతోటి మాట్లాడుతున్నావే? ఏం లేదు పా లోపలికి పోదాం. అలా నిలిపోను ఒకనే పోతావు లోపలికి. గులాబ్ జాములు వేసిండ్రట్నే సప్న. ఎక్కడైనా చూసినావా అనే జాములను? ఇప్పుడే చూస్తానవా? బర్రెది లటుక్కు లటుక్కు గుటుక్కు గుటుక్కు అని మింగుతుంది. వాటిని నవలుడు కూడా అవసరం ఉండదు. నాకు గులాబ్ జామున్లు అంటే మస్తు ఇష్టం. అదినే. అవునా? అమ్మేదే ఇంకా కనబడతలేదు. మేము వచ్చినామని తెలుసా లేదా? పాపం తీసుకొస్తాను పోయిందత్తమ్మా, వస్తున్నది కావచ్చు. ఇయ్యలేడు అవ్వలేడు. మేము వచ్చేసరికి మర్యాద లేవు, ఏం లేవు. సీత, అమ్మ వాళ్ళు వచ్చేసరికి లేట్ అయితే అట్టున్నదే. జాములు తీసుకురాపు. కొన్ని ఎక్కువ తీసుకురావే, ఇంకొన్ని నెయ్యి నాకు ఇస్తాత్తమ్మా, ఉన్నాయి ఇంకా. ఎన్ని రోజులైతే అందో ఈ జామున్లు తినక. హాయ్, నేను అసలు నేను అబ్జర్వ్ చేస్తలేను. నువ్వు సరిత కాదు? అమ్మా, ఇగో నీ జామున్లు ఇక్కడ పెడుతున్నా, తిను. సరే తింటా. ఇంత ముద్దే వేసిందన్న రాణి. అవునండి, నమస్తే. నువ్వు చాలా ఫాస్ట్ ఉన్నావు. సరితనా నీ పేరు? అవును చిన్నమ్మ, నా చిన్ననాటి స్నేహితురాలు సరిత. ఫోన్లో మాట్లాడాను కదా, గుర్తుపట్టలేదు. ఎప్పుడు చూడలేదు నిన్ను. కానీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఊరు చూడ్డానికి, నన్ను చూడ్డానికి వచ్చానన్నారు కదా. నిన్ను మా ఇంటికి ఇన్వైట్ చేద్దామని వచ్చాను. రేపైనా ఎల్లుండైనా ఖచ్చితంగా మా ఇంటికి రావాలి. సరితని కూడా తీసుకొనిరా. అయ్యో, నేనెందుకు ఆంటీ, రాణి వస్తుంది. లేదు లేదమ్మా, రాణి నువ్వు, మీ అమ్మ నాన్న ఇంకా సరితని కూడా తీసుకొనిరా. మీ తమ్ముడు ఉన్నాడా? లేడు చిన్నమ్మ, తమ్ముడు హైదరాబాద్లో చదువుకుంటున్నాడు. సరే మరి, మమ్మీ డాడీ నువ్వు సరితని మాత్రం కంపల్సరీ తీసుకురావాలి, ఓకేనా? సరే చిన్నమ్మ, తీసుకొస్తాను, తప్పకుండా తీసుకొస్తాను. సరిత, నీకోసం నేను వెయిట్ చేస్తాను. అయ్యో, నేనెందుకు ఆంటీ, నువ్వు రావాలంటే రావాలంతే. మీ మమ్మీతో మాట్లాడమంటావా? కాల్ చేసి చెప్తాను. పర్లేదు ఆంటీ, నేను చెప్తానులే. లేకపోతే మీ హస్బెండ్ కన్నా చేస్తాను, నంబర్ ఇవ్వు నాకు. పర్లేదు చిన్నమ్మ, వాళ్ళకి నేను చెప్తాను. నెయ్యి నాకు జామున్లు. స్వీట్ తక్కువైనట్టు అనిపిస్తుంది కదా మమ్మీ జామున్లు? అంత రుచి పచ్చి లేనట్టే ఉన్నాయి ఇవి. అంత ఆసక్క గోలలే. అంబోతు తిన్నట్టు తింటుంది, మళ్ళా గోలలే అంటుంది, రుచి లేదంటుంది. ఎన్ని నాటకాలు ఆడుతాండ్రు చూడు. మా ఆడబిడ్డని చూసినావా అని తీయగా లేవట దానికి. ఇంకెంత తీయగా ఉన్నావు. కిలో చక్కెర తెచ్చి దాన్ని నోట్లో పోయకపోయినవే, తీయగా అవుతుంది. ఈ జామున్లు ఒకటే వేసిందా అని? అమ్మో, నేనైతే ఏం తినను, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. రాణి, నేను ఇన్వైట్ చేద్దామని వచ్చాను. మీ మమ్మీ డాడీ ఏరి ఇంకా రావట్లేదు? వస్తుంటారు చిన్నమ్మ, ఒక 5 నిమిషాలు. గిట్లుంటది ఇలా కథ. ఇలా కోసం మనం వెయిట్ చేయాలి. నిన్నోడు వెయిట్ చేయమంటాండి మీకు. మేడం, బ్యాగ్స్ ఎక్కడ పెట్టమంటారు? రాణి, ఆ బ్యాగ్స్ తీసుకో. సరితకి కూడా ఒకటి స్వీట్ బాక్స్ ఇవ్వు, సరేనా? అయ్యో, ఇప్పుడు అవన్నీ ఎందుకు చిన్నమ్మ, ఎందుకు తెచ్చారు అవన్నీ? లేదు రాణి, నేను ప్రత్యేకంగా అవి ఇవ్వడానికే వచ్చాను. నీకు ఒకటి పట్టు చీర తెచ్చాను, అది కూడా తీసుకో, సరేనా? నీకు నచ్చుతుందో లేదో? అలా ఏం లేదు చిన్నమ్మ, మీరు ఏది తెచ్చినా ఓకే. కానీ ఇప్పుడు అవన్నీ ఎందుకు చిన్నమ్మ? లేదు రాణి, ఎప్పటి నుండో అనుకుంటున్నాను నేను శారీ పెట్టాలని. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ చిన్నమ్మ. అది 20,000 పట్టు చీర. జాగ్రత్తగా పెట్టు, ఏడబడతాడ వారయ్యకు. లేకపోతే మమ్మల్ని పోంగా పట్టుకపోమంటే పట్టుకపోతాం. డాని బీరువాల పెడతాం. నీకు ఇస్తారుగా, ఎట్లా కొట్టేద్దామా అని చూస్తావు నువ్వు. అవును వదినా, నాకు ఇస్తేనే కరెక్ట్. తీసుకెళ్ళి మీ బీరువాలో పెడతాం. ఇది లేటెస్ట్ డిజైన్ అట వదినా, పటోలా చీర. ఇక్కడ పెడితే పాడైతుంది. సరే స్వప్న. అవునే రాణి, నీ బ్లౌజులు ఇచ్చేటివి ఉన్నాయి కదా, ఈ చీరది కూడా బ్లౌజ్ కుట్టించుకో. ఆయనత కొంగులు అన్నీ కుట్టిస్తుంది. ఇక్కడ ఎందుకు, మంచిగా కుడతారా? అక్కడ సిటీలా మంచిగా కుడతారు. లేదత్త, ఫస్ట్ నుంచి అయినా రాణి ఇన్నే కుట్టించుకుంటుంది కదా, మాకు ఇక్కడనే అలవాటు. ఇగో ఇవాళనే పోదాం అనుకున్నాం, ఇది కూడా ఇచ్చేస్తే అయిపోయాయి. ఇచ్చేసి సరిత, లేకపోతే అది అలాగే ఉండిపోతుంది. మెంటల్ ముఖదానా, తీసుకపో అంటావేంది? అల్లు కొట్టేద్దామని చూస్తాడు. 20,000 పట్టు చీరనట.
లూకుంటారు అనుకుంటానవా అలా కన్ను పడితే తీసుకపోయింది సప్నే అని చెప్తాను నీ పిసపాడుగాను. నాకేం తెలిసే వాళ్ళు అట్లా ప్లాన్ ఎత్తారని. నీకేం తెలియదు. చాలా టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అగో వచ్చింది ఇక మేము పోయే టైంకి వచ్చినావా? నమస్తే చెల్లమ్మ, బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? మీకోసమే వెయిట్ చేస్తున్నాం. వదినమ్మా మంచిగా ఉన్నారా? స్వప్న మంచిదేనా అంతా? మంచిదే. ఇక మేము అత్తన్నమని తెలిసి కూడా ఏటో ఎగ్గొడుతీవి, ఎటు పోయినావు? కాదు వదినమ్మా, ఇక పోయినది ఫోన్ కలుపుతలేదు, తీసుకొద్దామని అయ్యింటి. మంచిగా ఉన్నారా అమ్మా? బాగున్నామండి. ఊరు చూద్దామని వచ్చాము, అట్లానే రాణిని చూసి వెళ్దామని అనుకున్నాం. అలాగే మిమ్మల్ని మా ఇంటికి భోజనానికి పిలుద్దామని వచ్చాను. రేపైనా సరే ఎల్లుండైనా సరే రాణిని తీసుకొని రండి ఇద్దరు, అలాగే సరితని కూడా తీసుకురండి. అయ్యో ఎందుకమ్మా మీకు శ్రమ? లేదు, నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను, ఖచ్చితంగా రావాల్సిందే ఈసారి. సరే ఇంకా నేను వెళ్తాను, నాకు టైం అవుతుంది. అయ్యో భోంచేసి వెళ్ళండి అమ్మా. అవును వదినమ్మా, భోంచేసి వెళ్తురు కానీ. అయ్యా గీడ ఏడ కూర్చుంటాం, ఏడ భోజనం చేస్తాం, ఏడ వంటాం. ఇక గిన్నెలా ఒకళ్ళు కూర్చుంటే ఒకళ్ళు కూర్చున్నదా? ఒకటే రూము. జామున్లు చేసింది రాని, తిన్నాం, చాలా బాగున్నాయి. ఇంకేం వద్దు, మీరైతే కంపల్సరీ రావాలి. అలాగే వదినమ్మా, తప్పకుండా వస్తాము. సరిత మిస్ అవ్వద్దు నువ్వు మాత్రం, చెప్తున్నాను ముందే. ఓకే ఆంటీ. కొన్ని జామున్లుంటే నాకు ఒక డబ్బాలో పోసి పొంగ తింటా కార్లా. కొన్ని సీట్లు కూడా పెట్టియు, అలా అత్త ఏం తెచ్చిందో. సరే అత్తమ్మా, పెట్టిస్తా. అబ్బా మమ్మీ, మా అత్త పోయింది, నాకైతే మొత్తం ఇట్లా అయిపోయింది ఫ్రీగా. అవునే అంటే గమ్ముంటే ఏందో టెన్షన్ అవుతుంది ఇంట్లో అంతా. ఏం మాట్లాడరాదు, ఏం తినరాదు, ఏం తిన్నా గిట్ట చూస్తుంది మీ అత్త. రాణిని పిలుచుడు అవసరమా భోజనానికి? ఏడ పని పాట లేదు మీ అత్తకు. ఇంకేంది మమ్మీగా వదినకు ఛాన్స్ దొరికింది, మంచిగా ముచ్చట పెడుతుంది పోయి. పెడుతుంది ఎందుకు పెట్టదిగా, పోవుడే గందుకాయే. వాళ్ళ అమ్మ అయ్యా వీళ్ళందరూ పోయి మన మీద ఎన్ని ముచ్చట్లు పుట్టిస్తారో. ఇంకా సరితను కూడా రమ్మన్నా, చూసినావా మమ్మీ? అవునే అంటే చిత్రం అనిపిస్తుంది. ఇంకా సరిత ఆగిమెకు ఎట్లా దోస్తైందో ఏమో పోని మమ్మీ. రేపైతే అన్నయ్యది బర్త్డే, మంచి ఎంజాయ్ చేద్దాం మనం. అవునే, రేపు అన్ని తెప్పిస్తాడాడు, మంచిగా తిందాం, ఎంజాయ్ చేద్దాం. ఇంత వదిన రాదు కానీ అన్నయ్య బర్త్డే అని. ఆషాఢ మాసం అని వీకింది కదా, ఇంకా దాన్ని ఎందుకు రానిస్తామే ఇంట్లోకు? రానిచ్చేది లేదు. మరి ఇక రానిది మరి మా అత్తమ్మ అత్తంది, సప్న అత్తంది, గింత ఏమన్నా చేద్దాం వంటలు అని ఉన్నదా అనేదానికేమన్నా? అవునే అంటే మా అత్తమ్మ కోసం జామున్లు చేసిండ్రు, అయిపోయింది. ఇక మన కోసం ఏం చేసిండే? అది వస్తుంది కదా, వచ్చినాక దాని సంగతి చెప్దాం, ఇవన్నీ తిద్దాం. మేము వచ్చినప్పుడు మాకేం చేసి పెట్టినావు అంటే జాముండి చేసి పెట్టినా అంటది అని అప్పుడు చెప్పుదాం. అది గామె కోసం చేతివి, మా కోసం ఏం చేసి పెట్టినావు, నీ ఆడబిడ్డ వచ్చింది, ఆడబిడ్డకి ఏం చేసి పెట్టినావు అని ఇవన్నీ చదవచ్చు మనం. ఇక అవునే మమ్మీ, మంచి పాయింట్ దొరకబట్టినవే. ఎప్పుడన్నా కొట్లాట పెట్టుకోవచ్చు ఈ టాపిక్ మీద. అన్న పంపించచ్చు కానీ మనకు వచ్చేటప్పుడు ఏం పంపించలేదు, చూసినావా? అప్పాలో చెగోడిలో ఏమన్నా చెయ్యరాదా? చేసి పెడితే ఏమవుతుంది? గది దాని ఇంట్లో ఏం మునుగుతాయే, వాళ్ళకే తిండి గతి ఉండదు, ఇక మనకి వేసి పంపుతుంది. ఇక ఎందుకేయరు మమ్మీ, ఎప్పుడన్నా ఆడికి పోయేస్తే అన్నీ తెచ్చుకుంటుంది, అన్నీ మంచిగా తింటుంది సాటుకు మనం చూడినప్పుడు. అవ్వా నిద్ర వస్తుంది, ఇక వండుకో. మీ అత్తమ్మది కారు అయితే మంచిగా ఉన్నదే, పెద్దగా మెత్తగా, మొత్తం కార్లన్నా తిరుగుతుంది మరి ఎటు పోయినా. అవునే అంటే మీ అత్తది మంచిగానే సుఖం, మంచిగా కార్లో తిరుగుతుంది ఇష్టం ఉన్న కాడికి. చేతి నిండా పైసలు, ఏదంటది ఉంటుంది మళ్ళా. అవునే మమ్మీ, 20,000 చీర దానికి కొన్నది, అది తీసుకురావే అంటే తీసుకొస్తలేదు, కనీసం చూపించుడు కూడా చూపించలేదే నాకు. ఇది చూపించామన్నా దీని దోస్తు లేదు ఆడ సరిత, గదేడా చూపించనిస్తుంది దాన్ని. చీ మమ్మీ, ఎట్లన్నా వేసి నేనే తీసుకుంటా అనుకున్న చీర ఆ బ్లౌజ్ కుట్టించుకుంటుందట. ఇక నాకు వేస్ట్, ఇక నాకు పనికిరాదు. బ్లౌజ్ కుట్టించుకుంటే ఏమవుతుంది? నీకు మ్యాచింగ్ బాజులు లేవా వేరే? వేసుకొని కట్టుకోవచ్చు. అట్లే చెయ్యండి, కాకపోతే మా అత్త దగ్గర మాత్రం కట్టుకోవద్దు, చూసి మళ్ళా గా చీర రానిది కదా అంటది. ఇక్కడ ఉన్నప్పుడే కట్టుకుంటా. కట్టుకునేవుతి, నీకెందుకు, నేను అడిగిస్తా కదా. పండుకో బిడ్డ. రేపు అన్నయ్య బర్త్డే. రేపు నా కొడుకుది బర్త్డే, అడు రెస్టారెంట్లకు తీసుకుపోతాడు ఖచ్చితంగా రేపు.
అరే అన్నవానే బర్రెదానా? ఏంది? ఎందుకు వస్తానా ఊకే? నీకు ఇదే పనా? నేనెందుకు రావద్దే? నా ఇంటికి నా ఇష్టం ఉన్నప్పుడు వస్తా, నీకెందుకే? నువ్వు మా చూసినతి రానింట్లా చుట్టూ తిరుగుతాను. రానికి నీకు సోపది బాగానే అయినట్టున్నది కదా. నేనెవరు సోపతి పడితే నీకెందుకు గాని? ఏంది ఏందేంది? రేపు ఏంది ఏం కలలు అనుకుంటావంటాను? రేపు రాజుది పుట్టినరోజు. రెస్టారెంట్కి తీసుకుపోతాడు. నీకు సిగ్గుమానం ఉన్నదే కొంచెమన్నా? రెస్టారెంట్ కోవడానికి పైసలు కావాలి, సిగ్గుమానం కాదు. రాజు రాజని ఇప్పుడు కలవరిస్తాను. అడుగు రాని పోయినాక ఎట్లుంటాడో ఏమన్నా నీకు కొంచెమన్నా తెలుసా? ఇక పెళ్ళాం మురికిపోతే మొగుడేం చేస్తాడు? అట్లనే ఉంటాడు. ఇది పోకన్నా పోయింది, నేనేం చేయాలి దానికి? ఇట్లనే ఉంటాడంటే ఏంది? అట్లనే అంటే ఏందో ఫీల్ అవ్వకుంటూ ఒక్కడే ఉంటాడు ఒంటరిగా. ఇంకా నయం ఈ బర్రదానికి తెలియదు, తెలుసు అనుకున్న ఒకటేసారి. నువ్వు రోజు ఏం చేస్తాడో ఏడు తిరగబోతాడో నీకేమన్నా తెలుస్తాందా అని? ఎడికి తిరగబోతాడు, ఆఫీస్కి పోతాడు, ఇంటికి వస్తాడు, గంతే. అసలు ఏం తింటాడో ఏందో ఏమన్నా పట్టించుకున్నావా అని? మా తింటాడు ఆఫీసులో ఆడిడా. ఈ మధ్య ఏందో సంతోషంగా కనబడతాడు, అబ్జర్వ్ చేస్తాన్నావా? గది లేదు కదా రాని, గంటికే సంతోషంగా ఉన్నాడు. అది ఉంటే ఎప్పుడు గీ 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 అని ఏదో ఒకటి పెడుతుంది రపరప. దీనికి చెప్పన్నా ఎందుక? దీనికి చెప్తే ఆయన దానికి ఇచ్చి పెళ్లి చేసినా చేస్తుంది ఈ బొడ్డి. ఇది చిన్నది కాదు, దానికి పైసలు బాగున్నాయని తెలిస్తే దానికి ఇచ్చి చేస్తుంది. ఇంక విడాకులు ఇప్పించినా ఇప్పిస్తుంది. అమ్మో దీనికి అస్సలు చెప్పద్దు. బయట నుంచి సరితకే చెప్పి వాళ్ళిద్దరిని విడగొట్టాలి. అయిపోయిందా ఇక ముచ్చట? నువ్వు పోతే నేను వంట. పండు పండు తినుడు పండుడు ఇవి రెండే వస్తాయి నీకు. తుమ్మకవి కనీసం రాజు గురించి ఏమడుగుతానో ఏమైందని కూడా అన్నది. దీనికి డౌటే రాదు. పండే పండు బర్రె మొక్కదాన పండు. రాత్రిపూట గీడేం చెప్తాండు? చెప్పు డియర్, నీకోసమే వెయిట్ చేస్తున్నా. రావచ్చు కదా ఇక్కడికి. ఇక్కడ వెన్నెల ఎంత బాగుందో తెలుసా? నువ్వు వస్తే ఎంత బాగుంటుందో. ఈరోజు నైట్ అంతా నేను పడుకోనివ్వను, మొత్తం ఇట్లనే మాట్లాడుతుండాలి. ఏం పుట్టిందిరా నీకు? రాత్రి అంతా వండవు, దాన్ని వండనియవా? మాట్లాడుకుంటూనే ఉంటానురా. ఇంకా నయం అవిడికి రాలేదు. ఏ వీణా, నువ్వు ఒకటి అడగాలనిపిస్తుంది. ఎప్పుడు ఇస్తావు? పెళ్ళైనాకనా? ఆహా, అస్సలు ఒప్పుకోను. రేపు నా బర్త్డే రోజే కావాలి నాకు. ఓ వీణా, ఏమైంది మాట్లాడతలేవు? మామయ్య వచ్చిందా? హలో వీణా. హ్యాపీ బర్త్డే రాజు. ఈ బర్త్డేని నేను లైఫ్లో మర్చిపోలేను వీణా. మరి నాకేం లేదా? హ్యాపీ బర్త్డే రాజు. బావు వీణా, వైట్ డ్రెస్లో ఎంత బాగున్నావు. నిన్ను అసలు వెళ్ళనిచ్చేదే లేదు ఇప్పుడు. రాజు నేను వెళ్ళాలి, ఎవ్వరు చూడకుండా వచ్చేసాను. నిన్ను ఇంట్లో దించేసి వస్తా. లేదు, నేను ఒక్కదాన్నే వెళ్తాను. మా మామయ్య చూశాడంటే అంతే సంగతులు. నిన్ను నేను ఎలా వెళ్ళనివ్వాలి వీణా? అటు చూడు, చందమామ, వెన్నెల రాత్రి, నువ్వు నేను. నేను నీకు ముందే చెప్పాను కదా రాజు, రేపే అన్నీ. ఇది బుక్ చేసేవారు. చేశాను డియర్, ఇప్పుడు కూడా చేయనా? బాయ్ బాయ్, రేపు కలుద్దాం. ఇంటికి రావాలి రేపు ఖచ్చితంగా. అమ్మకు పరిచయం చేపిస్తాను. ఓకే రాజు, వస్తాను. బాయ్ బాయ్, ఇప్పుడైతే వెళ్ళు. జాగ్రత్త వీణా. ఓకే బాయ్ బాయ్. ఏంది అసలు నా ఫేట్ని నేనే నమ్మలేకపోతున్నాను. నేను ఇంత అదృష్టవంతునయ్యానా? వీణా, లవ్ యూ సో మచ్. అన్నయ్య హ్యాపీ బర్త్డే టు యూ. ఈరోజు పార్టీ. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పెద్ద పార్టీ ఇస్తాను ఈరోజు. హ్యాపీ బర్త్డే నానా. థ్యాంక్ యూ మమ్మా. ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి వస్తా అన్నది మమ్మీ. ఎవరిరా నాన్న? బర్త్డే అని వస్తా అన్నదా? కాదు మమ్మీ, ఏదో పని ఉందట ఈ ఊరికి వచ్చింది. వాడు ఫోన్ చేసి చెప్పిండు మా చెల్లి వస్తుందిరా అని. సరే రానిరా. వదిన ఫోన్ చేసిందా అన్నయ్య? అసలు గుర్తుందా వదినకు బర్త్డే అని? చేసింది ప్రొద్దున. ఏమైంది బిక్క ముఖం వేసుకొని గిడ కూర్చున్నావు? మీ అత్త ఆడబిడ్డ నిన్న తొందర పోయింది, వాళ్ళు ఉండలేరనా? కాదే, నువ్వు పిచ్చి పిచ్చి జోకులు వేయకు. ఏమైందే? ఇవాళ రాజుది బర్త్డేనే. అయితే ఏమంటావు? నువ్వు అక్కడ లేనని ఫీల్ అవుతున్నావా? పోదామా మరి? పోయి సర్ప్రైజ్ ఇద్దాం. వద్దే, తిడతారు వాళ్ళు. నీ మొగం దగ్గర పోవడానికి వాళ్ళ తిట్టుడైంది, వాళ్ళ పర్మిషన్ ఎందుకు నీకు? ఆషాఢ మాసం ఎందుకు వచ్చినావు అంటారు. అరువుకో, ఎందుకు ఫీల్ అవుతున్నావు? అదే ఫోన్ చేస్తే ఎత్తలేడా? ఏమైంది? ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే రాజు అంటే సరే థ్యాంక్ యూ అని పెట్టేసిండే, మాట్లాడలేడు. అయ్యో, లేచిండో లేదో తీయలేవే, కొంచెం అయినాక వేసావు తీ. లేదే,
నిద్రలో ఉన్నట్టు ఏం అనిపించలేదు. రాత్రి కూడా చేసిన 12 నుంచి చేస్తూనే ఉన్నా. ఎప్పుడు చేసినా బిజీ బిజీ అని వస్తుంది. బిజీ బిజీ అని వస్తుందా? అయ్యో ఆడ సిగ్నల్ పాడైనాయో లేవో, వర్షాకాలం కదా అప్పుడప్పుడు సిగ్నల్ ఉండయే, అందుకే అట్లా వస్తుంది బిజీ అని. మధ్యాహ్నం చేసి మాట్లాడేవుతి దానికి అంత ఫీల్ అవుతావా ఎవడన్నా? ఏమోనే అంత ఎట్లనో అనిపిస్తుంది నాకు. ఏమోకంతి ఎప్పుడు ఏడ్చుకుంటా కూర్చుంటుంది. దీనికి ఏడవడానికి ఏదో ఒక రీజన్ కావాలి. ఏదో ఒకటి గిఫ్ట్ పంపిద్దాం తీ. అవు మీ ఆయన బర్త్డే అంటే మంచి సంతోషంగా ఉండాలి. ఇట్లుంటే ఆయనకు మంచిదా చెప్పు. మరి ఏం గిఫ్ట్ పంపిద్దామే? ఎవరితోటి పంపిద్దాం? నువ్వు ఏదో ఒకటి ఆలోచించి పెట్టు, కొని పంపించే బాధ్యత నాది. సరేనా? సరేనే, ఆలోచించి చెప్పు మరి తొందర. ఏం పుట్టింది దానికి? రాత్రి అంతా బిజీ వచ్చుడేంది? అయినా అది పాపం చేస్తే మాట్లాడచ్చు కదా, తొందర పెట్టేసుడేంది సరే అని. దానికి ఏం పుట్టింది? లేదని కనీసం ఈ టచ్డన్నా లేదు. ఆడైతే కనీసం ఫోన్లు కూడా చేస్తలేడు. ఇది చేస్తేనే మాట్లాడుతాడు. నాకు ఐడియా వచ్చిందే. ఏం ఐడియా వచ్చింది? ఒక గిఫ్ట్ ఐడియా వచ్చింది. ఒక వాచ్ కొందాం, సరేనా? సరే కొందాం, మంచి ఐడియా. మరి నేను పోయి పైసలు పట్టుకొని వస్తా, సరేనా? ఎవరితోటి పంపుతావో పంపించే బాధ్యత నీది. సరే తేపు. అసలు దీన్ని దేక్తానే లేడు, అనికి గిఫ్ట్ తెస్తా అంటుంది. ఇది ఏందో ఏమో, నేనేదో మాట వరుస కంటే నిజంగానే గిఫ్ట్ కొంటా అంటుంది. ఏంది? ఎవరు నువ్వు? ఏ నుంచి చూడిపడ్డావు? లోకులు ఎత్తే మూతి పని రాలకూడదా? ఎవడు నువ్వు? సరిత, నేను భూతాన్ని. నాడు గుడ్డేం కాదు, నడుసక. నేనే నా దోస్తు ఫీల్ అవుతుందని వస్తే నువ్వు కనివి. సరిత, నేను చెప్పేది నిజం. ఇప్పుడు నేను మాయమైతా చూడు. అబ్బా ఏది మాయంగా? ఏది చూద్దాం. నేను ఇట్లే చూస్తా, ఎట్లా మాయమైతావో చూస్తా. ఆగు, ఎటుపోయింది ఇది? చూసినావా? నాకు నమ్మబుద్ధి అయితే లేదు. పట్టుకుంటే కూడా స్పర్శ అనేది వెళ్తలేదు. నిజంగా పోతానువే నువ్వు? అవును సరిత, నేను ఎవరినంటే రాని వాళ్ళ అత్తన్నది చూడు, ఆ బర్రెదాని అత్తను. అయ్యో గా ముసల్దానువా? నీడికెందుకు వచ్చినావు? పాపం రాణి మస్తు మంచిది సరిత. నా దోస్తు గురించి నాకే చెప్తానవా? అందుకే వచ్చినావా వీడికి? కాదు సరిత, రాజు గురించి చెప్పడానికి వచ్చిన. రాజుగాడు ఏటో ఎత్తాండు. రాజు గురించి చెప్పడానికి వచ్చినా అంటదేంది? ఇంకేమన్నా అయింది ఏంది? ఏమైందమ్మా రాజుకు? ఆయనకి మాయ రోగం పుట్టిందే. ఏం రోగం? ఒక పోరిని పట్టుకొని తిరుగుతాండు. ఏంది? నిజమా? అవునే, అది చెప్పడానికి వచ్చిన. ఆయనకి చెప్పినవా? అందుకే గట్లుందా అది వాళ్ళ? ఆయనకి చెప్తే ఫీల్ అవుతుంది. అది చెప్పినా దానికి ఏం చేయరాదు, ఏడ్చుకుంటా కూర్చుంటది. నీకు చెప్తానే కరెక్ట్ అని నీకు చెప్తానా? ఓ ఏం చెప్తానవో ఏమో, నాకు అసలు ఏం అర్థమైతలేదు. నేను చెప్పేది మంచిగానే. మా రాజుగారు లేడా రాని మొగుడు, ఆడు ఇంకో దాన్ని పట్టుకొని తిరుగుతాండు. ఇంకేవైతే నా పెళ్లి చేసుకున్నాడు ఏందాడు? ఆ బర్రెదానికి ఈ విషయం తెలిస్తే ఆయన దాన్ని ఇచ్చి పెళ్లి చేసినా చెప్తుంది. వాళ్ళిద్దరిని విడగొట్టాలి. అందుకే నీకు వచ్చి చెప్తున్నా. వీళ్ళిద్దరిని విడగొట్టుడా? నేనేం చేయాలి? నాతోటి ఎట్లయితుంది? ఇద్దరం కలిసి ప్లాన్ వేసి ఏదోటి చేయాలి. రాణి జీవితం అట్లా రానియద్దు. అవునమ్మమ్మ, రాని బాధపడితే నేను అస్సలు చూడలేను. ఇప్పటిదాకా ఫోన్ మాట్లాడలేడనే అలిగింది. తెలుసుకుంటా కూర్చున్నది పాపం బిడ్డ. ఆ దరిద్రుడు రాత్రంతా దాంతో మాట్లాడుకుంటూ కూర్చున్నాడే. అవునా? అది చేస్తే బిజీ బిజీ వచ్చిందని చెప్తాంది. నేనే సిగ్నల్స్ లేవని ఏదోటి చెప్పినా. అవులేగాడు మొత్తం దాంతో తిరుగుతాండు. ఇవాళ బర్త్డే రోజు ఏడుకో పోదామని ప్లాన్ వేసిండ్రు. అవునా? ఇద్దరిని ఎట్లన్నా వేసి ఆపాలి. వాళ్ళను మనమే ఎట్లన్నా వేసి విడగొట్టాలి. అది ఎవరితోటి కాదు, నీతోటే అవుతుంది. అబ్బో నాకు ఇట్లాంటి ఏం తెలియదు. భయం అవుతుంది నువ్వు చెప్తానే. అది ఎవతో ఏమో. అదే ఊర్లోదే అది. అమ్మమ్మ ఇంటికి వచ్చింది. తన అమ్మమ్మ ఇల్లాడుంటది. నాకు ఇంతకుముందు ఎప్పుడన్నా పరిచయం ఉండేనా? కాలేజీలా దోస్తులు వాళ్ళిద్దరు. కాలేజీ దోస్తులా? అంటే ఎప్పటి నుంచో ఉన్నదా? ఎప్పటి నుంచో నాకు తెలియదే. నేనైతే మొన్న చూసిన వాళ్ళను పార్కులా నాటకాలు ఆడతాను ఇద్దరు కలిసి. పార్కులకు కూడా తిరుగుతాన్రా? వామ్మో, ఈ విషయం రానికి తెలిస్తే అది ఉంటుందా? గుండాయి వస్తుంది అది. నిజంగా అమ్మమ్మ, ఈ విషయం రానికి తెలియకముందే ఏదోటి చేయాలి మనం. ఎలా ఉంది దోస్తులు మన వీడియో? తర్వాత ఏం జరగబోతుందో రేపటి ఎపిసోడ్లో చూసేద్దాము. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి దోస్తులు. కామెంట్లా వీడియో ఎట్లుందో చెప్పండి. రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.